వెల్కమ్ టు 1910 టీవీ. అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా జరిగేటువంటి రాజకీయం ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాజకీయం మరొక ఎత్తు అనేటువంటి ఒక వ్యాఖ్య అనేటువంటిది ఆ చర్చ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆంధ్ర రాజకీయానికి మించినటువంటి రాజకీయం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అనేటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే సవాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య నువ్వా నేనా అనేటువంటి స్థాయిలో సవాళ్ళు ప్రతి సవాళ్ల మధ్య హోరెత్తిపోతుంది రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది నిజంగా 10 ఏళ్ల పాలనకి 18 నెలల పాలనకి నువ్వా నేనా అనేటువంటి స్థాయిలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఏ పార్టీ ఏం చెప్తుంది, ఎవరు సవాల్ స్వీకరించారు, సవాల్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, సవాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారయ్య గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్. చూస్తే నిజంగా చెప్పాలంటే తెలంగాణలో రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారాయి సార్. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నువ్వా నేనా అనేటువంటి స్థాయిలో జరుగుతుంది. మీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకుడు, ఆయన ఒక సవాల్ విసిరారు. ఎక్కడికైనా చర్చకు సిద్ధమని చెప్పి ఒక బహిరంగంగా ఒక సవాల్ విసిరితే మేము స్వీకరించాము, కానీ ఇవాళ మీరు రావటానికి లేదు, రేవంత్ రెడ్డికి రచ్చ చేయటం తెలుసు కానీ చర్చ చేయటం తెలీదు అనేటువంటి స్థాయిలో కేటీఆర్ వ్యాఖ్య చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాట్లాడితే పుచ్చబగల కొడతారు తెలంగాణ ప్రజలు. అసలు నువ్వెవడివి, పానకంలో పుడక లెక్క, నీ స్థాయి ఏంది అసలు? కేటీఆర్ నీది రేవంత్ రెడ్డి స్థాయి అని అడుగుతాను నేను. అలాంటి వాళ్ళతో నిన్న మేము అమరవీరుల స్తూపం దగ్గర రమ్మంటే నువ్వు రావైతివి, పారిపోతివి, దొంగ లెక్క పారిపోతివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ స్థాయా? నువ్వు ఒక మాజీ మంత్రివి, పార్టీ అధ్యక్షుడు కాదు. రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీకి ఒక మాజీ పిసిసి అధ్యక్షుడు. అంతటితోనే కాదు, ఇవాళ కేసీఆర్ లాంటి వాడినే తలదన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి ఒక శక్తి రేవంత్ రెడ్డి. నువ్వు రేవంత్ రెడ్డితో పోల్చుకుంటావు, రేవంత్ రెడ్డిని రమ్మంటావు. సరే, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మీ అయ్యని రమ్మన్నాడు, మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిని రమ్మన్నాడు. మరి నీకేంది, నువ్వెందుకు వస్తున్నావు అసలు? అసలు నిన్ను మీ చెల్లె కవితనే నిన్ను లీడర్ అంటలేదు, నాయకుడు అంటలేదు. మా నాయకుడు కేసీఆర్ అంటుంది ఆమె. ఇంకా సిగ్గులేదా నీకు? ఏ విధంగా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వస్తావు అసలు? నువ్వు నీ చెల్లెని నాకు ఫస్ట్ ఇంట గెలువు. నువ్వు ఇంట్లో గెలిచి ఇంట్లో నాయకుడుగా మీ చెల్లి ముందు నిరూపించుకో, నీ కుటుంబ సభ్యులు నిరూపించుకో, అప్పుడు రచ్చ గెలువు, బయటికి రా, తెలంగాణలోకి రా. సరే, రేవంత్ రెడ్డి ఏమండు? నిన్ను మీ నాయన్ని మీ బామ్మర్ది మీ బావని అందరినీ అసెంబ్లీకి రమ్మండు. అసెంబ్లీకి రమ్మంటే నువ్వేంది అడగిపోయి ఆడలేక పాత గజ్జలు అన్నట్టు? ఆ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఎందుకంటన్నా? చట్టసభలు దేవాలయాలతో సమానం. ఆ దేవాలయానికి రమ్మండి రేవంత్ రెడ్డి గారు. నీలా గలీజ్గా లెక్క ఏడబడితే ఆడ చర్చ కాదు. ఒక శాసనసభ్యులు ఇందులో ఎవరు? నువ్వు, మీ అయ్యతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఉండాలి కదా. మరి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తారు అక్కడికి. కాబట్టి ఒక శాసనసభలో, ఒక దేవాలయం లాంటి శాసనసభలో చర్చకు రమ్మంటే నువ్వు వెనకడికి ఎవడో పనిలేనోడు ఎవడో పిల్లి తలకాయ కొరికినట్టు నువ్వు పోయి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పోయి కాకి లెక్కరిస్తే ఏం ప్రయోజనం అంటున్నా? బహిరంగంగా వచ్చేటువంటి ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు, బహిరంగంగా చర్చించేటువంటి ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. అందుకనే చట్టసభను అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు, స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. మైక్ కట్, ఎవరైనా మాట్లాడాలంటే మైక్ కట్ అనేటువంటి స్థాయిలో మాట్లాడుతారు. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసిన ఈ పనులన్నీ కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కేటోళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి దమ్మేందో ధైర్యం ఏందో యావత్ ప్రపంచం చూసింది, 2 తెలుగు రాష్ట్రాలు చూసినాయి. కేసీఆర్ నాకు తప్ప మించినోడు లేడని చెప్పి ఆయన పొంగిపోతున్న తరంలో నిన్ను మించినోడు ఉన్నా అని చెప్పి కేసీఆర్ని పండబెట్టి తొక్కి ఇలా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి ఒక మహాశక్తి రేవంత్ రెడ్డి. నేను అంటున్నా, అనవసరంగా సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైద్రాబాయ్? కేటీఆర్, నీ శక్తికి మించి నువ్వు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి ఒక సూర్యుడు లాంటోడు. రేవంత్ రెడ్డి మీద నువ్వు ఏదన్నా చేయాలని చూస్తే నువ్వే మాడి మసైపోతావు, అది ఖాయం. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆషామాషి వ్యక్తి కాదు. ఇవాళ మీరు ఏ రోజు ఏ ప్రతిపక్షంలో ఉండగా ఏ విధంగా తొక్కినా సరే మళ్ళీ పైకొచ్చి మిమ్మల్ని ఎగిరి తన్నిండి అవతలకి. ముఖ్యమంత్రి కుర్చీలోంచి, మంత్రుల కుర్చీలోంచి అవతల దంటే మీరు అవతల పడ్డారు. భవిష్యత్తులో ఆ స్థాయి కూడా రాలేరు మీరు. ఇక అధికారం అనేది మీకు కలయిగా, భవిష్యత్తులో అధికారం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో చూపించారు తెలంగాణ ప్రజలేందో. మీ ఇంత అవినీతి రాష్ట్రం మొత్తాన్ని 10 ఏళ్ళు తెలంగాణ పేరు చెప్పి, సెంటిమెంట్ పేరు చెప్పి, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ప్రాంతీయ విద్వేషాలు ఆ రోజు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీరేందో, మీ నైజం ఏందో
ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ప్రజలకు అర్థమైపోయింది. మీ యొక్క కుటిల రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అవసరం ఉంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చూడండి వాళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, అధికారం కోల్పోయేసరికి అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ళ కాళ్ళు ముళ్ళు పంటితో బీకుతా అంటాడు. అవసరం తీరితే ఆంధ్రోళ మీడియా మీద, ఆంధ్రోళ్ళ మీద లేదంటే దాడులు చేస్తా, లేదంటే బనకచర్ల ఆంధ్రోళ్ళు నీళ్ళని దోచపోతున్నారు అని చెప్పి ఈ విధంగా కలరింగ్ ఇస్తాడు. ఈ పిచ్చి పిచ్చి మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజల గొర్రెలు కాదు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఇప్పుడు ప్రాంతీయ అందరు అన్నదమ్ములు లెక్కున్నాం. ఆంధ్రాలో వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు, తెలంగాణలో తెలంగాణ బిడ్డనే ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎగిరి దాన్ని అవతల నెట్టి ఆ సీట్లో కూర్చున్నాడు. ప్రజలు ఇచ్చారు అధికారం ఆయనకి. కాబట్టి మీరు రకరకాల ప్రయత్నాలు చేసిన ఈ యొక్క సవాలు ప్రతి సవాలు రేవంత్ రెడ్డి గారు మగోడు రబై, నువ్వు మరి ఆడనా మాడానా అర్థం కాని పరిస్థితి. మగోడు లెక్క ఆయన అసెంబ్లీకి రమ్మంటే ఢిల్లీకి సేవకుడుగా మారిపోయాడు. ఢిల్లీ పోతాడు. ఈ సమాఖ్య వ్యవస్థ మా అధిష్టానం అక్కడ ఉంటది. నేను అది ఒకటే అంటున్నా, మీ యొక్క నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ను గెలవాలంటే హైదరాబాద్ నుంచి ఈ ట్రాఫిక్ లో 3 గంటలు టైం పడుతుంది. 3 గంటల టైం పట్టి ఆడికి వెళ్ళిన తర్వాత ఆ ద్వారాలు తెరుచుకుంటాయో తెరుచుకోవు. కానీ రేవంత్ రెడ్డి ఇదే బేగం మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, విమానాశ్రయం నుంచి ఢిల్లీ బోర్డర్ 2 గంటలు చాలు. ఆడికి పోయి కేంద్ర మంత్రిని కలుస్తాడు, ప్రధానమంత్రిని కలుస్తాడు. ఎందుకు కలుస్తాడు? ఆయన ఇంట్లో కోసం కలుస్తుండా? సంచులు పంపించడానికి, ఏం సంచులు? నిధుల సంచులు తీసుకెళ్ళటం. అది ఎట్లా చెప్పాలి మరి? ఉత్తుత్త మాటలు కాదు. ఉత్తుత్త అలవాటు ఉంది కదా, గతంలో మోడీకి కప్పం చెల్లించారు కదా. మోడీ కప్పం కట్టిన అలవాటు ఉంది కాబట్టి ఆ బుద్ధులు మానలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పంపించారు, ఏ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు చెప్పు. లేకపోతే తెలంగాణ ప్రజలే ఆ మూతి మీద మీసాలు లేని పళ్ళను మూతి పళ్ళు రాలగొడతారు. ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏం మనుషులు? అధికారం కోల్పోతే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి. ఈ రాజకీయం శాశ్వతం కాదు. ప్రజల తరపున కొట్లాడు. అసెంబ్లీకి రమ్మంటేనే రారాయి మీరు. ఇవాళ లక్షలాది రూపాయలు, 60 లక్షలు 70 లక్షల రూపాయలు జీతం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకుంటాడు. రోమ్ నగరం దగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్లు తెలంగాణలో ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుంటే ఒకవేళ సూచనలు చేయండి, ఈ సంక్షేమ పథకాలు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలని సూచనలు చేయమనంటే కనీసం స్పందించడా? 420 హామీలో వాళ్ళకి అట్టనే ఉంటే దొంగలు కాబట్టి దొంగలు బందిపోట్లకి తెలంగాణ దోచుకున్నారు. తెలంగాణ ప్రజాధనం ఖాళీ అయింది, అంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ ఖజానా నిండింది. ఇలా వాళ్ళ ఖజానాలు ఎంత ఉన్నాయి? దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ 1600 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ. ఎట్లొచ్చినాయి ఆ డబ్బులు అవన్నీ కూడా? ఎలక్ట్రానిక్స్ బాండ్స్, అది రకరకాల కట్టుకథలు. కాళేశ్వరంలో 1,04,000 కోట్లు పెట్టి అందులో 1,000 కోట్లు అందులో వేసుకున్నారు. ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో వ్యాపారస్తులను అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసి వాళ్ళ పార్టీ ఖాతాలో డబ్బులు వేయించుకున్నారు. అందుకే అవినీతి ఉచ్చులు ఒకటి, కాళేశ్వరం ఉచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లలో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు 3 రూపాయలు పెట్టి కొనాల్సిన విద్యుత్ని ఛత్తీస్గఢ్ నుంచి 8 రూపాయలు 9 రూపాయలకు పెట్టి మిగతా డబ్బులు ఆ మిగతా 4 రూపాయలు 5 రూపాయలు జేబులో వేసుకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర వాళ్ళది. కాబట్టి అవన్నీ బయటకు వస్తుండేసరికి తట్టుకోలేక వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు అవన్నీ బయటకు వస్తున్నాయని మీరు అంటున్నారు, కానీ హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది అని చెప్పి వాళ్ళు. ఏ హామీలు అమలు చేయట్లేదు? ఏది చేయట్లేదు. ఏ హామీలు అమలు చేయట్లేదు చెప్పండి. ఒకటి చెప్తున్నా, వాళ్ళు అంటానికి కూడా అవకాశం లేదు. నిన్న దాకా రైతు భరోసా ఇది అన్నారు. రైతు భరోసా వేసినాం. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. అసలు రైతాంగానికి ఈ దేశ చరిత్రలోనే రైతాంగానికి 18 నెలల్లో 1,04,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసి రైతాంగ సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఘనత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. మేము ఏమంటారు మరి? మేము అమలు చేయకపోతే మీరే అంటున్నారు కదా, మీరు ఎప్పుడో ఇచ్చా హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అమలు చేస్తాను. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గజీతగాడు లెక్క శ్రమిస్తూ ఇలా ఒక దారికి తీసుకొస్తాడు. మీరు ఉన్నప్పుడు 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వచ్చేది కాదు, సంక్షేమ పథకాలు ఎలగొట్టేవాళ్ళు. మేము చెప్తున్నాం కదా, 1,49,00,000 మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసాం. అంతకుముందు ఇదే రైతు భరోసాని 12,000 కోట్లు వేసినాం. అదేవిధంగా 20 వాళ్ళ రుణమాఫీ 1,00,000 రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తా అని చెప్పి 10 ఏళ్లలో 4 సార్లు రుణమాఫీ పేరుతో డబ్బులు రైతుల ఖాతాలు వేస్తే రుణమాఫీ కాదు కదా,
మిత్తి మాఫీ లేదా వడ్డీ మాఫీ అయింది తప్ప రుణమాఫీ కాలే. మరి మీది గొప్పనా రుణమాఫీ, మాది గొప్పనా? మా రుణమాఫీ అనుకున్నటువంటి 3 నెలల కాలంలోనే అనేక అవాంతరాలు వచ్చిన వాటిని దాటుకుంటూ రైతుల ఖాతాల్లో 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,652 కోట్లు జమ చేసినాం. రైతులంతా సంతృప్తిగా ఉన్నారు. సంతృప్తిగా లేనిది ఎవడా అంటే కేటీఆర్, కేసీఆర్. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో పడుకొని ఎడుతుండు, కేటీఆర్ ఏమో కళ్ళెర చేసుకొని బయటకు వచ్చి ఈయక ఆడలేక పాత గజ్జలు అన్నట్టు, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఈ విధంగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు. రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. కానీ ఈ 18 నెలల కాలంలో 70 లక్షల రైతులను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది. వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పి. ఎవడు రైతులను మోసం చేసింది? ఒకసారి చెప్పు తీసుకొని కొడతారు. వరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని బెదిరించింది ఎవడు? మీరు కాదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఒరేస్తే వాస్తవం కాదా ఇది? ఒరేస్తే ఉరి వేసినట్లే అని చెప్పి రైతాంగాన్ని బెదిరిస్తే నల్గొండ నాగార్జున సాగర్ ఎడమ కాలువ అంటే నల్గొండ ఖమ్మం దాకా, మా ఖమ్మం వరకు ఆ ఎడమ కాలువ పరిధిలో ఆయకట్టు మొత్తం కూడా రైతులు పంట వేయకుండా నష్టపోయినా సరే బాధతో ఆడ పంట వేయలేదు. ఎంత నష్టపోయారు? సుమారు 15 లక్షల ఎకరాలు, ఎకరానికి 30,000 అయితే వేలాది కోట్లు నష్టపోయారు, వందలాది కోట్లు నష్టపోయారు రైతులు. 15 లక్షల ఎకరాల్లో ఎకరానికి సరాసరి 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. సరే వేసంగి 26,000 రూపాయలు వస్తుంది ఎండాకాలం కాబట్టి. నువ్వేమో రైతులను బెదిరించినవు, నీ ఫామ్ హౌస్లోనేమో 150 ఎకరాలు యథేచ్ఛగా వరి పండించే కాకుండా అత్యధిక ధరలు కింటా ధర బస్తాని 4,000 రూపాయలకు అమ్ముకోవడం. అదేంటి అట్లా విచిత్రమో అర్థం కావట్లా. మరి ఎట్లా ధర బలికిందో మరి ముఖ్యమంత్రి గారు అన్న కొనేవాడు ప్రేమతో కొన్నాడా? మరి రైతుల ధర ఏమో మనం చెల్లించినట్టు ప్రకటించినటువంటి ధర ప్రకారం కొనరాయి. ఈ విధంగా మీ పంటలు పండించుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతులేమో పంటలు పండియకుండా 8,000 మంది రైతులు చనిపోయారు నీ హయాంలో. నేను చెప్పి లెక్క కాదు, కేంద్రం క్రైమ్ రికార్డు బ్యూరో వాళ్ళు వెల్లడించారు. ఈ మహానుభావుడు కేసీఆర్ బీఆర్ఎస్ పరిపాలనలో ఎంతమంది చనిపోయారంటే 8,000 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇవాళ రైతాంగాన్ని అన్ని రకాలు కాదు, రైతును రాజు చేసింది మేమండి, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి. ఏ విధంగా రైతులకు రుణమాఫీ దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటే అందరూ ఎగతాళి చేశారు. కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎట్లా సాధ్యం అన్నారు. ఎట్లా సాధ్యం కాదు అని చెప్పి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా 70,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు రుణమాఫీ చేసినాం. రైతుకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రైతుకు ఉచిత విద్యుత్ అనే ఆలోచన కల్పించింది ఎవరండి? రైతుకు మేము ఉచిత విద్యుత్ ఇస్తారంటే ఎవరు ఒక ఆయన పక్క రాష్ట్రం సీఎం గారు అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే బట్టలు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటమే అవమానపరిచింది. కానీ తొలి సంతకమే రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు ఆశీస్సులతో తొలి సంతకమే ఉచిత విద్యుత్ పేరు పెట్టు. ఇవాళ రైతులకు మేము ఎంత ఇస్తాను సబ్సిడీ? ఇవాళ 24 గంటల పేరు మీద రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే దాని ఖర్చు 17,000 కోట్లు అవుతుంది. అందుకే నేనేమంటున్నా, రైతాంగానికి మేము 104,000 కోట్లు 18 నెలల కాలంలో ఖర్చు పెట్టినాం. ఇది మా ఘనత. రైతు బంధు మీది, రైతు బంధు అనేది ఒక దుబారా. రైతు మాది భరోసా, రైతుకు ఆసరా. రైతు బంధు ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇచ్చినండి? పెట్రోల్ బంకులకు ఇస్తారా రైతు బంధు? రియల్ ఎస్టేట్ భూములకు, పెట్రోల్ బంకులకు, రాళ్లకు, రప్పలకు. ఇలా మేము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగుయోగ్యమైన భూములు 1,49,00,000 ఉంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇలా 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. అందరూ హాయిగా ఉన్నారు. హాయిగా ఉన్నాడు ఎవడంటే బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు తట్టుకోవాలి. కడుపు ఉబ్బిపోతుంది ఒకడు బీజేపీ వాడికి, కళ్ళెరబడతానే బీఆర్ఎస్ వాడికి. కానీ ఎరువుల కొరత కూడా ఉంది. పక్కన ఉన్నటువంటి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అలర్ట్ అయింది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత అనేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం అసలు అలర్టే కాలేదు. దీనివల్ల ఎరువులు లేక కూడా చాలా మంది రైతుల పేరు చెప్పి పాపం ఏదో ఈ విధంగా రైతులు ఇబ్బంది పడ, రైతులు ఎక్కడ ఇబ్బంది పడ, ఎరువులు కొరత లేనే లేదు. వీళ్ళు సృష్టించే కృత్రిమ కొరత అదంతా. రైతులు ఏంటంటే తొందరగా యూరియా పొందాలి, సాగు చేసే పరిస్థితుల్లో, నాట్లు వేసే పరిస్థితులు, ఈ అవసరం అయితే ముందుగానే పోయే ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళ హయాంలో జరగలేదా? వాళ్ళ హయాంలో కూడా చెప్పులు క్యూలో పెట్టారు మనుషుల బదులు. మేము కూడా పోయి పోరాటాలు చేసినాం అక్కడ. అసలు ఒడ్లు కొన్నారని సక్రమంగా వాళ్ళు వరిధాన్యాన్ని సేకరించి రైతుల దగ్గర, కల్లాల దగ్గర పోతే, కల్లాల్లో కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి పిలిపిస్తే మాలాంటి వాళ్ళందరినీ ఇన్ఛార్జ్ ఇస్తేనే వరంగల్ పోయినా. వరంగల్ జిల్లాలో కల్లాలు ప్రతి కల్లం దగ్గర పోయిన, జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లోకి పోయినాం. రైతుల ఆవేదన ఆ రోజు మీకు గుర్తు రాలేదా? అదేవిధంగా రైతులను నష్టపరి మీరు కొనమంటే వీళ్ళు కొనరాయి, బీజేపీ వాళ్ళు కొనరాయి. ఇద్దరు తన్నుకొని గుద్దుకొని ఏమో నాటకం ఆడి రైతులను మోసం చేశారు. తెలంగాణలో రైతుల్ని మోసం చేశారు. తెలంగాణ అన్నదాతల్ని ఉరివేస్తే ఉరివేసినట్టున్నారు. పోయి
మరి ఢిల్లీలో రైతులు ధర్నా చేశారు కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంవత్సరం పాటు ధర్నాలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ మల్లికార్జున ఖర్గే అండగా ఉన్నారు. వాళ్ళు పంజాబ్ నుంచి పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ దాకా వచ్చి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారు. 600 మంది చనిపోయారు. బాధాకరం. కనీసం ఆ ఉద్యమం జరుగుతుంటే ఆ వంక చూడలేదు నువ్వు, కనీసం తొంగి చూడలేదు. పొంగి పొర్లు దండాలు పెట్టిన నరేంద్ర మోడీకి. ఇలా రేవంత్ రెడ్డి పోతే మీరు అంటున్నారు ఆ రోజు ప్రతిసారి పోయి పొర్లు దండాలు పెట్టారు, కానీ ఆ రోజు పొర్లు దండాలు పెట్టలేదు. బాహాటంగా పోతున్నాం, బాహాటంగా సమాఖ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుగా మా వాటా మాకు ఇవ్వండి, మా పన్నుల్లో మాకు ఇవ్వని అడుగుతున్నాం. ఇవాళ నువ్వేం చేసినావు? ఆ రైతు ఉద్యమం విజయవంతమైన తర్వాత ఇది మా ఘనతే, ఇది మా విజయమే, నీ ప్రమేయమే లేదు. ఎవడో మంది కన్నా బిడ్డను నా బిడ్డ అని చెప్పి ఎత్తుకొని ముద్దులన్నట్టు ఆ రోజు ఏం చేసిండు? తెలంగాణ రైతులు నష్టపోతే, నీ వల్ల నష్టపోతే వాళ్ళకి రూపాయి లేదు. అక్కడ జరిగిపోయినటువంటి 600 మంది రైతులు చనిపోతే ఒక్కొక్క రైతుకు 5 లక్షలు 6 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాడు. అదేందో విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే సొంత రైతులను ఆదుకోలేడు, కానీ పక్క రాష్ట్రంలో పోయి ఆ రైతులను ఆదుకోడు. ఎందుకు ఆదుకోండి? అది తెలంగాణ అస్తిత్వాన్ని చంపేసిండు. అప్పుడు బీఆర్ఎస్ అని చెప్పి ఈయన ప్రధానమంత్రి ఉప ప్రధాని కావాలనుకున్నప్పుడు, అంటే ఈయన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే క్రమంలో ఈ రైతుల్ని గాలికి వదిలేసి ఈ రైతుల్ని అనవసరం నానా రకాలుగా ఇబ్బంది పెట్టి దేశవ్యాప్తంగా దేశం మీద పడదాం అనుకోండి. అంటే దేశంలో రైతులను కూడా ఆగం చేద్దాం అనుకున్నాడు బ్లాక్మెయిల్తో బెదిరించి. కాబట్టి జనం ఏం చేశారు? నమ్మలే. తెలంగాణ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారిస్తే అస్తిత్వమే దెబ్బతింది. ఇవాళ ఏమైందండి? ఇవాళ తెలంగాణ ఇలా ఏమంటారు? మళ్ళా ఆంధ్ర మీడియా అంటున్నారు, ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. ఇక ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏందిరా భయ్? ఆ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. బతుకుదేరు కోసం అందరం వచ్చిన తెలంగాణదే అందరం వచ్చిన వీడికి. నేను కూడా ఖమ్మం నుంచి వచ్చిన, తెలంగాణ ఉద్యమం చేసిన, నేను కూడా హైదరాబాద్లో బతుకుతున్నా. అట్లనే వేరే వేరే ప్రాంతాల్లో వచ్చారు, మహారాష్ట్ర, గుజరాత్, బీహారు, అట్నే సాటి తెలుగువాడు వచ్చేట బతుకుతుంటే చూసి ఓరవలేంతారా? అంటే నీ అధికారం కోసం, నీ అధికారం పోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతావా? టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇతర రాష్ట్రాలకు ఇప్పుడు మీరు అన్నట్లు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇంకోటి బీహార్ కానీ, ఒరిస్సా కానీ, ఇట్లా ఛత్తీస్గఢ్ కానీ వేరే రాష్ట్రం వాళ్ళకి లేనటువంటి ఈ వివక్ష కేవలం ఆంధ్ర ప్రాంతం అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది? ఇప్పుడు ఈయన ఆంధ్రాలో పార్టీ పెట్టిండా లేదా? ఆ పార్టీకి గౌరవ చంద్రశేఖర్ గారిని అధ్యక్షుని చేసింది లేదా? మరి ఏం సమాధానం చెబుతావు వాళ్ళకి? ఏ ముఖం పెట్టుకొని పోతావు అంటున్నా? అసలు చంద్రశేఖర్ గారికి నువ్వు ఏ ముఖం పెట్టుకొని చూపిస్తావు అంటున్నా? ఆ రోజు నీకు గుర్తురాలేదా? ఆయన అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు గుర్తురాలేదా? నువ్వు జాతీయ పార్టీ అన్నప్పుడు గుర్తురాలేదా? అంటే పార్టీ ఓడిపోయింది కాబట్టి, ఇక అధికారం పోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి తెలంగాణ ప్రజలారా, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు నమ్మకండి, ఇట్లాంటి లుచ్చా విధవాళ్ళని నమ్మకండి, ఇట్లాంటి నీచ దగుల్బాజీ రాజకీయాలు చేసే వాళ్ళని నమ్మకండి. అందుకే ఇవాళ చూద్దాం, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవమని చూద్దాం దమ్ముంటే అంటాడు కదా. కవిత బిర్యానీ మాట్లాడుతుంది, సీటు మాదే అంటున్నారు. అదే సీటు మాదో వాళ్ళదో ప్రజలు చెప్తారు, అక్కడున్న ఓటర్లు చెప్తారు. కవిత ఏమంటుంది? అసలు బిర్యానీ గురించి ఎందుకు వచ్చిందండి? అవసరమా బిర్యానీ గురించి? ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడిండు. ఇప్పుడు బిర్యానీ ఎందుకు వండుతుంది? బిర్యానీ తయారు ఎందుకు చేస్తుంది? పులిహోర కలిపినట్టు బిర్యానీ ఎందుకు కలుపుతుంది? ఆంధ్ర బిర్యానీ ఎందుకు ఎగతాళి చేస్తుంది? చెప్పు. నువ్వు లొట్టలు వేసుకుంటూ తింటలేదా? ఆంధ్ర హోటల్స్ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ఇడ్లీలు బిర్యానీ తింటలేదా? అంటే తిండి దగ్గర కూడా మీరు ప్రాంతీయ విభేదాలు సృష్టించి దిగజారిపోయారని అడుగుతున్నా. అంత దిగజారిపోయారా అంటున్నా. ఏ వంట రుచుకుంటే ఆ వంట తింటాం. ఇలా బెంగాల్ వాళ్ళ వంట హైదరాబాద్ రుచుకుంటే బెంగాలీ కలకత్తా వాళ్ళ హోటల్ పోయి అక్కడ తింటాం. ఆంధ్ర వాళ్ళ ఇడ్లీ బాగుంటే ఇడ్లీ తింటాం. తెలంగాణ వాళ్ళ నాటుకోడి పులుసు బాగుంటే ఆంధ్ర వాళ్ళు తింటారు. లేదా నెల్లూరు చేపల పులుసు బాగుంటే తెలంగాణ వాడు తింటాడు. ఈ తిండి దగ్గర మీ రాజకీయాలు, చెత్త రాజకీయాలు, విధవ రాజకీయాలు ఏందని అడుగుతాను. జూబ్లీ హిల్స్ ప్రాంతం మొత్తం ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ తోటి చాలా బిగ్ షాట్స్ తోటే కూడుకొని ఉన్నట్టు. అందుకే అంటున్నా, చెప్పు తీసుకొని కొడతారంటన్నా ప్రజలు. ఆ రోజేమో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేసిండు? ఆంధ్ర వాళ్ళకు అంటే ఎన్నికల కోసం, అంటే ఆంధ్ర వాళ్ళకి ఎన్నికల్లో వాడుకునేందుకు ఓటర్లను నువ్వు వాడుకునే ప్రయత్నం చేస్తున్నావా? అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నావా? నీ అవసరం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బిగుతూ, నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇవాళ ఏమంటున్నావు? ఆంధ్ర బిర్యానీ బాగోదు, ఆంధ్రోళ్ళు, ఆంధ్ర మీడియా ఏంది, వెళ్ళి గో బ్యాక్. మళ్ళీ ఇది నినాదాలు ఏందిరా? వీళ్ళ పిచ్చి ఆసుపత్రులు అర్జెంట్ ఇమ్మీడియట్గా చేర్చాలండి. పిచ్చి పట్టింది, కానీ వీళ్ళ మాటలు ఎవడు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు హైదరాబాద్ ఏరియాలో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా వచ్చింది లేదు మీకు. కానీ అయినా కానీ ఈసారి మాదే అడ్డా, మేమే గెలుస్తామని చెప్పేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ముక్తకంఠంగా గంటాపదంగా చెప్తున్నారు. ఎట్లా గెలుస్తారు వాళ్ళు? ఎట్లా గెలుస్తారంట? కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంటే వేల కోట్లు దోచుకున్నందుకు పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎక్కడ వ్యతిరేకత ఉంది? అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ మీడియాలో ప్రచారం చేసుకుంటే అయిపోద్దా? వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసుకుంటే ఇన్ని సన్న బియ్యం అండి. ఇలా సన్న బియ్యం 90 లక్షల మంది
తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలన్నీ కూడా ఇలా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో అంటే శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో అదే అన్నాన్ని సామాన్యులు తినిపిస్తున్నాం మేము. సామాన్యులు సంతోషంగా ఉన్నారు. నీకు ఎవడెవటి వేస్తాడు? 90 లక్షల మంది కుటుంబాలు. అదేవిధంగా 45 లక్షలకే 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 45 లక్షల కుటుంబాలకు 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. హైదరాబాద్లో వాళ్ళంతా లేరా? మీరు అన్న చూసి ఆదుకున్నారా? ఫార్ములా 1 అని చెప్పేసి 55 కోట్లను ప్రభుత్వ ధనాన్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఒక ప్రైవేట్ కంపెనీకి మళ్ళీ దానివల్ల హైదరాబాద్ ఖ్యాతి ఎట్లా పెరుగుతుంది? హైదరాబాద్ ఖ్యాతి ఎట్లా పెరుగుతుంది అంటున్నా. హైదరాబాద్ ఖ్యాతి నువ్వెవడు పెంచడానికి? కులీ కుతుబు షా ఆయన 1591లోనే ఎప్పుడో వాళ్ళు కుతుబు షాహీలు వాళ్ళు పునాదులు వేస్తే హైదరాబాద్ ఖ్యాతి అనేది నువ్వు ఉన్నా లేకపోయినా ఇంకెవరున్నా లేకపోయినా ఆ ఖ్యాతి అనేది పెరుగుతుంటుంది. సహసిద్ధమైంది. హైదరాబాద్ వాతావరణం ఢిల్లీ కన్నా అద్భుతమైన వాతావరణం, దేశ రాజధాని ముంబై కన్నా అద్భుతమైన వాతావరణం హైదరాబాద్. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి హాయిగా వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాలతో పాటు వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం సరే ఈ పోర్ట్ లేకపోవచ్చు, వడరేవులు లేకపోవచ్చు, కానీ దగ్గరలో ఉన్నాయి కదా. బందర్ ఉన్నది, ఇటు ముంబై ఉన్నది, ఇటు ఎక్కడ పోతే ఆయన విమానాశ్రయాలు ఉన్నాయి, అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అద్భుతమైన ప్రాంతం హైదరాబాదు. దాని ఖ్యాతికి నువ్వెట్లా కారణమవుతావు? అంటే కులికుతో చార్మినార్ కట్టిన కులికుతు షాయం కావాలా? ఆసఫ్ జాహిల్ ఏం కావాలా? మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఏం కావాలా? వీళ్ళు కాదా దోహదపడింది హైదరాబాద్ ఖ్యాతికి? అసలు నువ్వు పుట్టక ముందు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే ప్రపంచ దేశాల్లో ఈ దేశం అంటే రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ సంస్థానం అనేది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతే హైదరాబాద్ ఖ్యాతి పెరిగి నేను చెప్పిన స్వతంత్రం రాకముందే అన్ని సంస్థలలోకి వెళ్ళి దేశంలోనే ప్రపంచ దేశాల్లోనే ధనికవంతమైన సంస్థానం హైదరాబాద్ సంస్థానం. అంటే అది కేసీఆర్ అప్పుడు పుట్టిండా? మరి నువ్వు పుట్టినవా లేకుంటే ఖ్యాతికి? అదే అంటున్నా కదా, ఎవడో చేసే మందిగన్న బిడ్డల్ని నా బిడ్డలు అని చెప్పి ముద్దాడినట్టుంది ఇలా కథ మొత్తం. ఆ బుద్ధి బోటర్లే. కాబట్టి నేనేమంటున్నా, ఇలా నువ్వు ఎక్కడోడు అసలు? నువ్వు తెలంగాణోడివా లేకుంటే ఆంధ్రోడివా లేక ఎక్కడోడి నువ్వు అసలు? బీహార్ ఓడివి. సాటి తెలుగు ఓడి వస్తే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నువ్వు ఎక్కడో బీహార్ నుంచి శ్రీకాకుళం వచ్చి, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి, సిద్దిపేట వచ్చి, చింతమడకు వచ్చి, అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి అధికారం చేపడితే లేదు. కానీ సాటి తెలుగు వాడు వచ్చి ఉద్యోగాలు చేసి మీడియా పెట్టి తట్టుకోలేవా? సిగ్గుండి మాట్లాడుతున్నారా మీరు ఆ మాటలు? రేపు ఎట్లయినా కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పంచాయతీల్లో ఇంతవరకు 18 నెలల కాలమైనా కానీ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇంతవరకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. పంచాయతీల్లో రేపు గట్టిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఏ ఎన్నిక పెట్టినా గెలుపు కాంగ్రెస్దే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీదే. కంటోన్మెంట్ ఎన్నిక ఉప ఎన్నిక జరిగింది. చనిపోయిన సానుభూతి ఉందా? దివంగత లాసనంత ఎమ్మెల్యే గారు చనిపోతే ఎవరు గెలిచారు? కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలిచిండు. అట్లనే రేపు జూబిలీస్లో కూడా జనాలు అవన్నీ మర్చిపోయారు. సెంటిమెంట్ కదా, అభివృద్ధి కోటేస్తున్నారు. సన్నబియ్యం నా స్లమ్ ఏరియాలో జూబిలీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళరే కడుపు నిండా ఇలా మన జూబిలీహిల్స్లో, బంజారా హిల్స్లో శ్రీమంతులు తినే అన్నాన్నే మనం తింటున్నాం అని సంబరపడుతున్నారు. వాళ్ళందరూ ఓట్లేస్తారా చెప్పండి? ఇందాకన్నా 45 లక్షల సిలిండర్ పొందేవాళ్ళు. నిరుద్యోగ అంశం కూడా. నీకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి నీకు కొలువులు నింపటం రాలే, పరీక్షలు పెట్టడం రాలే, గ్రూప్ 1 లీక్, గ్రూప్ 2 లీక్, గ్రూప్ 3 లీక్, ఏ పరీక్ష నోటిఫికేషన్ ఇవ్వటం, కోర్టు మెట్లు ఎక్కటం. అంటే వివాదాలతో కూడిన నోటిఫికేషన్లు ఇవ్వటం, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం. 10 ఏళ్ళు నీ మూలంగా ఎక్కడ అదే సరి చేస్తున్నాం. ఆ 1200 మంది పొట్టన పెట్టుకోండు కేసీఆర్ ఈ జాప్యం మూలంగా, ఉద్యోగాల నోటిఫికేషన్ల జాప్యం మూలంగా. మన్నేపు రామకృష్ణ నారాయణఖేడ్ మొదలు పెడితే, ప్రవళిక, బోడా సునీల్ నాయక్, ముత్యాల సాగర్ మొదలు పెడితే మొత్తం 1200 మంది నిరుద్యోగులు చనిపోయారు నీ పరీక్షలు పెట్టడం రాక. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర పోలే, లేకుంటే ఏ పారిశ్రామికవేత్తలో ఫార్మా ఔషధ కంపెనీ యజమానుల దగ్గర పోలే. ఆయన పోవటం నా నిరుద్యోగులకు సక్రమంగా, పారదర్శకంగా, వేగవంతంగా ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీ వెళ్ళి అక్కడ చైర్మన్ మెంబర్తో కూర్చొని 3 గంటల సేపు కూర్చొని పరీక్షలను ఇక్కడికి వచ్చి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, అప్పుడు టీఎస్పీఎస్సీ ఉంటే దాన్ని టీజీపీఎస్సీగా మార్చి దాన్ని ప్రక్షాళన చేసి ఆ లీకులకు కారణమైన వాళ్ళని వైదొలిగింపజేసి, చైర్మన్ని మెంబర్ని వైదొలిగింపజేసి మంచి చైర్మన్ని మెంబర్లను పెట్టి ఇవాళ గ్రూప్ 1ని వాళ్ళ వల్ల కాకపోతే గ్రూప్ 1 నిర్వహించడమా లేదా? ఇలా కోర్టులో ఉంది. అది ఎందుకు జాబ్ క్యాలెండర్ లేట్ అవుతుంది? జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇయలే. జాబ్ క్యాలెండర్ ఎందుకు లేట్ అవుతుంది? ఈ పాత నోటిఫికేషన్ల బూత్ దులపాల 3 నోటిఫికేషన్లు ఉన్నాయి. అది హైకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది. యాక్చువల్ ఎన్నో మొన్న రావాలా. ఆ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు తేలితే ఆల్రెడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయిపోయింది. ఇక నియామక పత్రాలు ఇవ్వటమే ఆలస్యం వాళ్ళకి. తీర్పు రాంగలోనే అది జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 1 అయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 2 అయిన తర్వాత గ్రూప్ 3
ఈ 3 పరీక్షలు ఆటంకంగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కోసం. జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు జాప్యమైంది? వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేసిందా? పక్క రాష్ట్రం కూడా అమలు చేయలే, తెలుగు రాష్ట్రం కూడా అమలు చేయలే. రేవంత్ రెడ్డి గారే వర్గీకరణ వల్ల మాదిగలకు వర్గానికి సామాజిక వర్గానికి ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అది బీసీ, అది మీరు అనేది దాని గురించి కూడా వద్దాం. ఈ మాదిగల సామాజిక వర్గానికి వర్గీకరణ జరగాలి, ఎస్సీలో వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే అమలు చేసి ఇలా డాక్టర్లు ఎంబీబీఎస్ సీట్లు పొందారు, ఇంజనీరింగ్ సీట్లు పొందుతున్నారు, పిల్లలు డిగ్రీ సీట్లు పొందుతున్నారు కోటాలో. ఆ విధంగా లాభం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో కూడా ఆ కోటాను అమలు చేయాలని ఏప్రిల్ 10న పూర్తయింది. తర్వాత ఈ 3 నోటిఫికేషన్ల బూజు గ్రూప్ 1 గ్రూప్ 2 పూర్తిగా అయిపోయినాయి. సర్టిఫికేట్ ఫలితాలు ప్రకటించడం కానీ నియామక పత్రాలు ఇవ్వాలి. నియామక పత్రాలు ఇవ్వాలంటే ఈ గ్రూప్ 1లో ఉన్నవాడు ఒకవేళ ముందు గ్రూప్ 2 ఇస్తే గ్రూప్ 1 ఉన్నవాడు వచ్చిద్దో రాదని చెప్పి ఎంపికైన వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతారు. దానివల్ల కింద ఉన్న వాళ్ళు నష్టం అవుతారు. నిరుద్యోగులు బ్యాక్లాగ్ లో మిగిలిపోతాయి ఉద్యోగాలు. అట్లా మిగిలిపోకుండా ప్రతి ఉద్యోగాన్ని నిరుద్యోగులతో భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నష్టం జరగొద్దు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏం చేసింది? ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చిందంటే 6,000 మందికి ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు అట్లా కరెక్ట్ కాదు, వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, నిరుద్యోగులు యువతకు ఉపాధి ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళందరం తొలగించి ఇవాళ 6,000 ఉద్యోగాలను ఈ నిరుద్యోగులతో నింపబోతున్నాం. నిరుద్యోగులకు సాంప్రదాయ విద్యలతో 1,00,000 మంది 1,15,000 మంది బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. వస్తుంటే వాళ్ళు సాంప్రదాయ విద్యల మీద ఆధారపడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడుతున్నారు. అట్లా కాదు, ఉన్నదే 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో, 35-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీకు సాంప్రదాయ విద్యలతో పాటు నైపుణ్య విద్య కూడా అవసరం అని చెప్పేసి నైపుణ్య విద్య కూడా అవసరం అని చెప్పేసి వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీని పెట్టడం లేదా, నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని పెట్టడం లేదా. ఇప్పుడు బ్యాచ్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, 3 నెలలకి 6 నెలలకి స్టార్ట్. నిరుద్యోగ యువతను ఆ వైపు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలు పొందే విధంగా కూడా మేము వాళ్ళకి అవకాశాలు నిరుద్యోగం కల్పించారా? మరి ఫ్యూచర్ సిటీ అన్నారు కానీ ఫ్యూచర్ సిటీ జాడే లేదు. అసలు రావటానికి పెట్టుబడులే రావటానికి భయపడిపోతున్నాయి. తప్పు. పెట్టుబడులు 3 లక్షల పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోతే ఫ్యూచర్ సిటీ అనేది ప్రారంభమవుతుంది. అన్ని రకాలుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపట్లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు అమలైతూనే ఉంది. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అవుతున్నాయి. ఊహించని నేను చెప్పిన సన్న బియ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదా అంతకన్నా మించిన పథకం. ఇక్కడ అన్ని రకాలుగా అమలు. మేము ఎక్కడ మహిళలకు 2,500 ఇస్తున్నాను. అది కూడా రేపు 10వ తారీఖు క్యాబినెట్ ఉన్నది, దాంట్లో ఆలోచన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మాకు. అది కూడా ఇస్తాం. ఆసరా పెన్షన్లు కూడా పెంచే అవకాశం ఉంది. 6,000 రూపాయలు ఇస్తాను. ఏది మన దివ్యాంగులకు మేము ఆ 2 పథకాలు ఇస్తే బాగానే ఉంది. ఇలా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తూ ఎంత ఆనందం పొందుతారో. గవర్నమెంట్ ఉద్యోగులు, పేదవాళ్ళు, కార్మికులు అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసుకొని ఇవాళ 190 కోట్ల మంది మహిళలు తెలంగాణలో మొత్తం వాళ్ళు ప్రయాణించిన సంఖ్య 190 కోట్ల మంది మహిళలు 6,500 కోట్లు ఆదా చేసుకున్నారు. ఇంత సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నప్పుడు, ఇవన్నీ సక్రమంగా అమలు జరుగుతున్నప్పుడు ఎందుకు సవాల్ స్వీకరించలేకపోతుంది? ఎందుకు సవాల్ ముఖ్యమంత్రి సవాలు విసిరినవా లేదా? ముఖ్యమంత్రి అదే అంటున్నా. కనీసం మంత్రులైనా వస్తారనుకున్నాం, మంత్రులు కూడా రాలేదు, ముఖం చాటేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరింది ఎవరికి? సరే, ఆయన ఎక్కడ రమ్మన్నాడు? మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడు విసిరిండు. ఎవడైనా రావచ్చు అన్నాడు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, కవిత ఉంటాడు, అందరూ ఉంటారు. మా ఎమ్మెల్యేలు ఉంటారు. అందుకే ఎక్కడ జరగాలి చర్చ అనేది? అర్థవంతమైన చర్చ జరగాలంటే అసెంబ్లీలో జరగాలి, శాసనసభలో జరగాల. మీరేమో కేటీఆర్ రేవంత్ రెడ్డికి సరిపడు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత స్థాయి కేటీఆర్కి లేదని మీరు అంటున్నారు. కేటీఆర్ ఒకటి అంటున్నారు, మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డి. అవును, కేసీఆర్ స్థాయి. ఎందుకంటే కేసీఆర్ లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ లాగా మార్చి రేవంత్ రెడ్డి వ్యవహరించినట్ల. కాబట్టి రేవంత్ రెడ్డి కాదు, ఆ టైప్ కాదు రేవంత్, ఆ స్థాయి కాదు. కాళేశ్వరం కడతా అని చెప్పి 1,04,000 కోట్లు ఖర్చు పెట్టి అదేవిధంగా అందులో 1,000 కోట్లు వాళ్ళ పార్టీ ఖాతాలో వేసుకోలే. రేవంత్ రెడ్డి నిజంగా ఆ స్థాయి, ఆ అవినీతి స్థాయి కాదు, అవినీతి స్థాయి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి నేనంటాం కాదు అన్నమాట. ఒక సంతోష్ అయ్య గారు ఉగాది పంచాంగ శ్రవణంలో ఏమన్నాడు? వాళ్ళ ఎమ్మెల్యేలు కేసీఆర్ వేదిక మీద ఉంటే వాళ్ళందరూ ఎమ్మెల్యేలారా, మంత్రులారా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి,
మూడో నేత్రం కేసీఆర్ గారికి ఉంది, త్రినేత్రం కేసీఆర్ గారికి ఉంది. ఆ మనోనేత్రం ద్వారా మీరు ఏం చేస్తున్నారో మీ కార్యకలాపాలు అన్ని వింటండు, చూస్తుండు అంటే అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తాండ్రా, మీ భాగవతం మొత్తం వింటండ్రా అని అర్థమే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లాంటి దుర్మార్గానికి పాల్పడలే. కాబట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి స్థాయి కాదు, ఆయన అవినీతి స్థాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన స్థాయి కాదు. కాబట్టి మేము ఏమంటున్నావు, స్థాయిలు ఎందుకు రా భయ్? అసెంబ్లీలో నువ్వేం చేసినావు, రైతులకు నిరుద్యోగులకు నువ్వేం చేసినావో మేమేం చేసినామో చెప్తాం రా. అసెంబ్లీకి రమ్మంటే నేను ఆడికి రాను, సోమాజిగుడు ఒక ప్రెస్ క్లబ్కి వస్తా అంటే ఎవరిని పడితే వాడిని పట్టుకొస్తా అని ఒక రౌడీని తీసుకొచ్చిన, బీఆర్ఎస్ రౌడీని, పాడి కౌశిక్ రెడ్డి ఒక రౌడీని పట్టుకొచ్చినాం, ఇంకెవరినో పట్టుకొచ్చినాం. వాళ్ళు బీఆర్ఎస్ గూండాలు కదా, ఎట్లాగూ వాళ్ళు ఒక మహాన్యూస్ టీవీ పైన దాడి చేశారు. వాళ్ళు ఏంది అన్ని టీవీలాగానే కథనం ప్రసారం చేశారు. ఇలా బీఆర్ఎస్ రౌడీలని గూండాలను పట్టుకొచ్చి నీ గూండాగిరి చేస్తానంటే రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు రాబాయ్? దమ్ము ఉంటే మూతి మీద మీసం ఎట్లాగ లేదు మీకు, మీ మూతి మీద నెత్తి మీద బొచ్చు ఉందో కూడా అది కూడా డౌటే. అది విగ్గునో మరి ఏందో, మూతి మీద మీసం లేదు కాబట్టి నెత్తి మీద బొచ్చు అక్కడక్కడ కనపడుతుంది కాబట్టి ఉంటే మీరు అసెంబ్లీకి దమ్ముంటే చర్చకు రండి. రేవంత్ రెడ్డి వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తానంది అక్కడికి, కానీ ఇక్కడ కాదు కదా. కాబట్టి అనవసరంగా ప్రజల్ని ఇట్లా కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు మాత్రం ఊరుకోరు, మీ ముఖాల మీద ఊస్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కానీ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, దానికోసమే పోటీ జరిగింది. ఇంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతున్నాయి. ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడికి దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిధులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు మాత్రం ఆయనకి సంబంధించి ఆయన అనుచర గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ ఇచ్చుకుంటున్నారు. ఇది తెలంగాణ పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇది మేము అనాల్సిన మాటలు ఇవి. నియామకాల పునాదుల మీద, నీళ్ల పునాదుల మీద సెంటిమెంట్ రాజేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసినావు నువ్వు? బనకచెర్ల ఎప్పుడు పునాదులు పడ్డా 80% సివిల్ వర్క్లు పూర్తయినాయి అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా? నువ్వే కదా. అంటే తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని రోజా ఇంటికి పోయి ఆ ఇంట్లో కూర్చొని చేపల పులుసులు అంటే రొయ్యల పులుసు తిని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి నీచుడెవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? గోదావరి నీళ్లు 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఆంధ్ర ప్రజలు వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని వాడుకోవచ్చు. రాయలసీమ రత్నాలసీమగా మార్చాలంటే మీరు ఒక 400 టీఎంసీలు మీరు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఆ నగరి దర్శి నియోజకవర్గాలు 2 లక్షల ఎకరాలకు నీళ్లు బారే విధంగా నేను సహకరిస్తా అని చెప్పి సంతకాలు పెట్టింది ఎవడు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, 2016లో ఉమాభారతి గారు ఉన్నప్పుడు, దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి, హరీష్ రావులు, కేసీఆర్ పోయి సంతకం పెట్టింది. వాస్తవాలు లేవు అక్కడ, మీరు అంగీకరించింది. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ నేను మొన్న బనకచెర్ల మీద అయిపోయింది, రేపు గోదావరి కృష్ణా నీళ్ల మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎవరు ద్రోహం చేసిండు? ఇలా కృష్ణా జలాల్లో ఇలా 70% కృష్ణా నది తెలంగాణ నుంచి పోతుంది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను ఒక్కటి ముట్టుకోలేదు. అన్ని డబ్బులన్నీ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు తగలేసినావు. ప్రభుత్వ ఖజానాను ఎండిపోయింది, నీ ఖజానా నిండిపోయింది. కాబట్టి కృష్ణా జలాల్లో వాటా మనకు వాస్తవంగా తెలంగాణకు 550 టీఎంసీలు రావాలి. నువ్వేం చేసి వచ్చినావు? పోయి 2016-17 ఒప్పందం 512 టీఎంసీల ఆంధ్రకు, 299 టీఎంసీలు తెలంగాణ కానీ సంతకాలు పెట్టి వచ్చిన తెలంగాణ ద్రోహులు మీరు కాదా అని నేను ప్రశ్నిస్తాను. మీరా? అప్పుడు మేము అధికారంలో ఉన్నామా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాకు బరాబర్ కావాల్సిందే, మా నుంచి పోతుంది, మేము వాటిని వినియోగించుకుంటాం, కృష్ణా జలాలు మావి అన్నావు. గోదావరి జలాల్లో కూడా ఎట్లా మాట్లాడతాం? 3000 టీఎంసీలు పోతే అప్పుడు ఏమనాలా? 968 టీఎంసీలు మావి, ఆ 900 టీఎంసీలు మేము వినియోగించుకున్న తర్వాత లేదా మాకు రాసిచ్చిన తర్వాత భవిష్యత్తులో నీటి యుద్ధాలు రాకుండా రాసిచ్చిన తర్వాత అప్పుడు నువ్వేమన్నా చేసుకోనాలా? ఇలా ఆ మాట మా ముఖ్యమంత్రి అని ఎవరు ఆపారు? ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ఎందుకు పోతుందంటే ఇందుకే బనకచెర్ల ఆపింది ఎవరు? కట్టే ప్రాజెక్ట్ని ఆపింది ఎవరు? బనకచెర్ల మేం కాదు, ముఖ్యమంత్రి కాదా? రేవంత్ రెడ్డి కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరు మేల్కొనక ముందే జనవరిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొన్నది. దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగినట్టు మీరు రాజకీయాలు ఇక్కడ కూడా సెంటిమెంట్ రాజకీయాలు చేయడం కోసం, అదే ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలు చేయడం కోసం ఈ అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు, ప్రజలు వాళ్ళ ముఖం చూడట్లే. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రాజుకేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా చూడండి, ఇలా ప్రతి సోషల్ మీడియాలో ఆంధ్ర మీడియా తెలంగాణ మళ్ళీ దోచుకుంటూ మొదలు పెట్టారు అని చెప్పి రకరకాల కథనాలు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇంకో వ్యాఖ్య కూడా చేశారు సార్, ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాని చూస్తుంటే కాంగ్రెస్ నాయకులు గజగజ వణికిపోతున్నారు అంటున్నారు. ఎందుకు అనుకుంటాం, మాకేం అవసరం? గజగజ వణికిపోయింది మీరు, వణికేది మీరు. ఎప్పుడు చెర్లపల్లి పోతామా, చెంచలగూడ పోతామా? నిజంగా వీళ్ళపైన చర్య తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవు. ఎరవాడ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అటు పోవాల్సిందే, మహారాష్ట్ర జైల్లో పెట్టాల్సిందే వీళ్ళందరినీ. కాబట్టి ఎందుకు? మీరు అన్నారుగా రాష్ట్ర రాజకీయాలు రంజుగా ఉన్నాయి, ఇంకా 4 రోజులు పోతే ఇంకా రంజుగా ఉంటాయి. ఇంకా అసలైంది ముందుంది ముసళ్ళ పండగ. ఇప్పుడేం లేదు, ఇదంతా తూచి ఇదంతా. ఇలా ఆడలేక మధ్యలో మాటలు ఇవన్నీ కూడా ఆడలేక పాత గజ్జల కథలు ఇవన్నీ కూడా. కాబట్టి ముందుంది అసలు తెలంగాణ రాజకీయాలు ఏందో చూద్దురు కానీ, ముందు ఏం జరుగుతుందో చూద్దురు కానీ. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక డిస్కస్ చేద్దాం సార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత భారీ స్థాయిలో బయటపడుతుంది, ఇంత సిట్టు విచారణ జరుగుతున్నది, రోజుకి సిట్టు కీలక పరిణామం అనేటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. కానీ అది అక్కడే ఉంటుంది. కానీ దానిపైన చర్యలు తీసుకునేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు. ఇది సిబిఐకి అప్పచెప్పాలని బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది. అంటే సిబిఐకి అప్పచెప్పడం అంటే మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడాలా? కేసు విచారణ ముగింపు దశకొచ్చింది. ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాక్కుంటే అమెరికా నుంచి ఇక్కడ రప్పించినాం, విచారణ జరుగుతుంది. ఆగస్టు 5వ తారీఖు వరకు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి మధ్యంతర ఉత్తర్వు తెచ్చుకున్నాడు. కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వు ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. మిగతా అధికారులంతా జైల్లో పోయి ఉన్నారు కదా, కొంతమంది జైల్లో ఉన్నారు. ప్రణీత్ రావు, రాధాకృష్ణ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, వీళ్ళంతా జైలుకు పోయిన వాళ్ళే కదా. అంటే ఆ కేసులో ఆధారాలు లేకపోతే విచారణ మరి హైకోర్టు ఆపేది కదా. హైకోర్టులో కూడా కేసులు వేశారు కదా, విచారణ ఆపాలని ఆపిందా? విచారణ జరగాలన్నది. అసలు అత్యంత ఘోరమైన నేరం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే 1900 వ్యక్తిగత స్వేచ్ఛ, అదే వ్యక్తిగత స్వేచ్ఛ సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు. 1996 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అపహరణం. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ఉగ్రవాదులది, నక్సలైట్లది, అసాంఘిక శక్తులది, దేశద్రోహులది చేయాల్సి వస్తే మీరు ఒక అనుమతి తీసుకోవాలా. క్యాబినెట్ శాఖ, హోంశాఖ క్యాబినెట్ కార్యదర్శి అనుమతి ఉండాలా. 60 రోజుల పాటు ఆ రికార్డులన్నీ కూడా భద్రపరచాలా. ఎందుకు దొంగతనం చేయకపోతే మీరు అన్ని మూసీ నదిలో తగలబెట్టారు డిజిటల్ ఆధారాలన్నీ కూడా? అవసరం ఏమొచ్చింది? అయినా కానీ దొరికినాయి. దొంగతనం లంగతనం, ఇక ఇంకో మాట అంటారులే, దొంగతనం లంగతనం ఎంత దాచినా దాగవు. మీరు హార్డ్ డిస్కులు పోయి మూసీ నదిలో పగలగొట్టినా, విధ్వంసం చేసినా, మీరు టెలిఫోన్ ఆపరేటర్లకు మెయిల్ ద్వారా నెంబర్లు పంపించారు, ఈ నెంబర్లు తీసుకున్నారు, అక్కడ దొరికిపోయారు. మెయిల్లో అంశాన్ని మీరు హోంశాఖ కార్యదర్శి పెట్టిన మెయిల్ని అక్కడ మర్చిపోయారు, దాన్ని మార్చలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసుకోగానే వెంటనే డేటా సెంటర్ను ధ్వంసం చేశారు ప్రణీత్ రావు, భుజంగరావు ఆదేశాల మేరకు. మరి దీని వెనక ఎవరున్నారు? ఫోన్ ట్యాకింగ్ జరిగినవి అని చెప్పడానికి 100 ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిఎల్ సంతోష్, తర్వాత ప్రజ్ఞాభారతి, ఆయన పేరు ఏది ఉంది, ఆనంద్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ముందు ఎడ తెలిసింది మరి కేసీఆర్కి? సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు న్యాయమూర్తులు అందరికి సీడీలు పంపించాడు. నువ్వెవడు పంపించడానికి? అసలు నీకు ఎట్లా వచ్చినాయి ఆధారాలు? ఆధారాలన్నీ ఒక పద్ధతి ప్రకారం పంపాలా. పోలీసు వాళ్ళు దర్యాప్తులో భాగంగా ఈ విధంగా సమయం పడుతుంది, తీసుకున్నావు అని చెప్పి జడ్జి గారి ముందు నివేదించారు. కానీ నీకై నువ్వు ఎట్లా పంపించినావు అంటున్నా. కాబట్టి అక్కడ దుర్వినియోగం, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసు విచారణ జాప్యం జరగలే. ఆయన 14 నెలలు అమెరికాలో ఉంటే ఆయన రప్పించడానికి టైం పట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఆగస్టు 5వ తారీఖు వరకు ఇతను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆగుతుంది. ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఆయన అసలు సొత్తుదారులు ఎవరు? ఆ మనం 3వ నేత్రం ఎవరు? ఆ త్రినేత్రం మరి ఎట్లన్నది? ఇంట్లో మంచం కింద దూరి భార్యాభర్తల గుసగుసలు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, సినిమా తారలు విడిపోవడానికి కారకులు ఎవరు అనేది త్వరలో బయటపడుతుంది. సార్, చివరిగా ఒక్క అంశం చెప్పండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఇక శరవేగంగా రాబోతున్నాయి. ఇంకో పక్కన లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నిధుల కోసం చాలా తీవ్రంగా కూడా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఎట్లా ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధం అవుతుంది? ఏం నిధులు? ఈ పంచాయతీకి సంబంధించి. ఆ పంచాయతీ ఎన్నిక అనేది మేము జరపడానికి ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం. కొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు ఎన్నికలు జరపాలని చెప్పి కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టు తిరిపియంగానే మేము దాన్ని ఏ విధంగా ఒక ప్రత్యేకమైన జీవో, బీసీలకు న్యాయం చేస్తాను. ఈ దేశంలో బీసీలకు న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే బీసీలకు దేశవ్యాప్తంగా అసలు రిజర్వేషన్లు ఉండాలని నెహ్రూ గారు కాలేకర్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏం చేసిందంటే ఆ 1951 జనాభా లెక్కల ప్రకారం 39 కోట్ల మంది జనాభా ఉంటే ఆ 39 కోట్ల మందిని సమీకరించలేదు, 11 కోట్ల మంది దగ్గర సమాచారం తీసుకున్నది. కాబట్టి అది అశాస్త్రీయమైనటువంటి
గణన అని చెప్పేసి ఇది సరైనది కాదని చెప్పి పక్కకు పెట్టింది. ఓకే. ఆ తర్వాత మండల కమిషన్ వచ్చింది, బీసీలకు రిజర్వేషన్ కావాలని. మండల కమిషన్ సిఫార్సులు 27% బీసీలకు అమలు చేయాలని అప్పుడు విపి సింగ్ గారు దాన్ని అమలు చేయబోతే విపి సింగ్ గారితో పొత్తులో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, అమలు చేయకుండా ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి తగలబెట్టుకొని నిప్పంటించుకొని ఆ విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొడితే ఈరోజు బీసీలకు దేశంలో అమలవుతున్న ఓబీసీలకు బీసీలకు 27% రిజర్వేషన్లు ఎవరి హయాంగా జరిగినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు ప్రధానమంత్రి హయాంలోనే ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు ఐఐటి, ఐఎంఎం, సెంట్రల్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ లేవు. 2006 సంవత్సరంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కలిసి ఓబీసీలకు కూడా కేంద్రీయ విద్యా సంస్థలో 27% రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి అమలు చేశారు. ఈ రోజు వర్గీకరణ అమలు చేసింది మేమే, కులగణన చేసినటువంటి పరిస్థితి మాదే. ఇలా రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని దేశవ్యాప్తంగా మాట్లాడితే ఆయన ఎంత అవమానపరిచారు వీళ్ళు. రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేంది అని చెప్పి ఆయన హేళన చేసిన ఆయన కులగణన జరగాలి, ఇత్నా ఆబాద్ ఉత్నా హక్ అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంటే తట్టుకోలేక ఇలా మోడీ ప్రభుత్వం కూడా దిగి వచ్చి నేను కూడా కులగణన చేస్తానది. దాన్ని రాహుల్ గాంధీ గారి ఆజ్ఞను రేవంత్ రెడ్డి గారు పాటించి ఈ రాష్ట్రంలో శాస్త్రీయబద్ధమైనటువంటి కులగణన చేసి 56.33% అంటే ముస్లింలు, దోబీలు, ఇట్లాంటి అంటే చాకలి, మంగలి, తర్వాత దూదేకులు, ఇట్లాంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పేదరికంలో మగ్గిపోతున్నారు. వాళ్ళను కూడా ఇందులో కలిపి బీసీ కింద కలిపి వాళ్ళ యొక్క శాతాన్ని కలిపి 56.33% రిజర్వేషన్లు పెట్టిను. మళ్ళీ బీజేపీ వాళ్ళు సోయి లేకుండా ఏం మాట్లాడతారు, ముస్లింలను బీసీలో చేరుస్తారంటారు. అరే గుజరాత్లో 160 కులాలని ఫకీర్లు, దూదేకులు అంటే అక్కడ దూదేకులు ఇట్లాంటి కులాలు ముస్లింల పేరుతో ఉన్న కులాలని మీరు 170 కులాలని మీరు ఓబీసీలో చేర్చారు. మరి ఇక్కడ చేరిస్తే మీకు ఎందుకు బాధపడుతుంది అంటే తెలవదు అనుకుంటున్నారా మీరు? అంటే గుజరాత్లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలవద్దు అనుకుంటున్నారా? మీరు దొంగ నాటకాలు ఆపండి. కేంద్ర ప్రభుత్వమా ఇప్పుడైనా స్పందించండి. మీరు ఎట్లాగూ చేయరు. మేమేం చేసాం, అసెంబ్లీలో ఆమోదింపజేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చిత్తశుద్ధితో ఢిల్లీ పంపించడం, పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చండి చిత్తశుద్ధి ఉంటే. ఇలా రామచంద్రరావు గారు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా బండి సంజయ్ కానీ 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఆ పని చేయాలి. అది చేయకుండా ఎట్లా అడ్డుకోవాలా? కేంద్రం ఆమోదించకపోతే కష్టమైంది. అయినా కానీ మా దగ్గర మందుంది. తప్పకుండా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం జీవో ద్వారానో ఈ దేని ద్వారానో అమలు చేసి ఈ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు వాళ్లకు రిజర్వేషన్ కల్పించబోతున్నాం. సో ఫైనల్గా ఈ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి సార్. ఎందుకంటే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ప్రాతినిధ్యం వాస్తవానికి లేదు. అంటే కార్పొరేటర్స్ అదే ఇప్పుడు కల్పించారు కదా జీహెచ్ఎంసీలో, ప్రజలు చూస్తున్నారు కదా. బీజేపీ ఒకటే చెప్తుంది, ఈసారి కాషాయ జెండా బల్దియా పీఠం పైన కాషాయ జెండా ఖాయం అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీనేమో ఇది మా అడ్డా, బీఆర్ఎస్ జెండా ఎగర. అంటే ఏం సాధించారని తెలంగాణ, హైదరాబాద్కి ఏం నిధులు ఇచ్చారని ఓట్లేస్తారు? ఇలా తెలంగాణకు ద్రోహం చేసేది ఒక పక్క బీజేపీ పార్టీ కూడా ద్రోహం చేస్తారు. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ బరాబర్ కాంగ్రెస్ దే విజయం. నేను చెప్పిన తెలంగాణలో కంటోన్మెంట్ లాగా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుసుడు, పంచాయతీ ఎన్నికలైనా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, మేయర్ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా కాంగ్రెస్ దే విజయం. సో ఫలితాలతోనే సమాధానం చెప్తారా? తప్పకుండా. మేము చేసే సంక్షేమాలు అట్టున్నాయి, అభివృద్ధి అట్లుంది. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు కాదండి, వ్యవహరించే తీరు కూడా ముఖ్యం. ఓకే, ఇలా ధర్నాలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు వస్తే రండి, మనమంతా కుటుంబ సభ్యులు కూర్చొని చర్చిద్దామని చెప్పి ధర్నాలు లేకుండా వాళ్ళకి డిఏలు అమలు చేసినాం. ఒక పక్క నిరుద్యోగులతో గతంలో 3 సార్లు మేమే చర్చలు జరిపినాం. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు ధర్నా చేస్తే 30 మంది చావు కారణమైన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా వాళ్ళు ధర్నాకు అసలు ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేకుండా చేసిన, ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి కార్మిక సంఘాలు ఉంటే వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, ఊకుక ఉద్యమాలు చేస్తారని చెప్పి వాళ్ళు లేకుండా చేసిన కార్మిక సంఘాలు చేస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మేము అండగా ఉన్నాం వాళ్ళకి. ఇవాళ వాళ్ళు ధర్నాకు పిలిపిస్తే మీరు ఇచ్చిన హామీలు అంటే కూర్చోబెట్టి మనం అంతా కుటుంబ సభ్యులు అని చెప్పి మీ డిమాండ్లు పరిష్కరిస్తామని 700 కోట్లు అప్పుడు వాళ్ళ ఖాతాలో జమ చేసి వాళ్ళని సంతృప్తి పరిచయం లేదా? ఇలా ఇందిరా పార్కులో ధర్నాలు చేసుకుని ఎవరు అడిగినా కవిత చేస్తాం ధర్నా, ధర్నా చౌక్ వద్దని బంద్ చేస్తే మేము కొట్లాడి తెరిపించినాం కోర్టులకు వెళ్ళి. ఇలా ఆ ధర్నా చౌక్ ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే ప్రజాస్వామిక వాతావరణాన్ని పురికొల్పాలి. ఆ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛ హరించట్లేదు మేము. వాళ్ళ హక్కులు డిమాండ్లు అడుక్కోవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. కాబట్టి ఆ స్వేచ్ఛని ఇస్తున్నాం మేము. ఇది గమనిస్తున్నారు ప్రజలు.
అరే గతంలో కూర్చుంటే ధర్నా చేస్తే అరెస్టు, పడుకుంటే అరెస్టు, లెగిస్తే అరెస్టు, ఎడిపోతే అరెస్టు. మమ్మల్ని ఎన్నిసార్లు 40 కేసులు పెట్టారు నాలంటోడి మీద. చంచల్ కూడా చర్లపల్లి చూపించారు మాకు, తెలంగాణ ఉద్యమంలో పోయిన తర్వాత కూడా నాకు 2 సార్లు పంపించారు, రేవంత్ రెడ్డి గారిని పంపించారు. ఈ విధంగా అధికారం ఉన్నన్ని రోజు అరాచకంగా అటవిక పరిపాలన పాలించారు కాబట్టి ప్రజలు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. రేపు మళ్ళీ ఇలా నీచమైన రాజకీయాలు చేస్తారు హైదరాబాద్లో, ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు తెస్తారు కదా, చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎట్లా చెప్పాలో వాళ్ళు అక్కడ చెప్తారు. అసలు పాతాళానికి పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి పడిపోయారు, ఇంకో కొత్త లోకానికి కూడా పడిపోతారు, అంతకన్నా ఇంకా లోతైన లోకానికి పడిపోతారు వీళ్ళు. అతల సుత్తల రసాతల పాతాల లోకాలు అంటారు, ఇంకా అంతకన్నా దిగజారిపోతారు వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇది మానవతా రాయ్ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99 టీవీ.